ఎన్నికలకు ముందు ఏవైతే మార్పు పేరిట వాగ్దానాలు ఇచ్చారో కాంగ్రెస్ అధికారులు, అదేవిధంగా ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి ఏర్పడక ముందే మేనిఫెస్టోలో ఏదైతే పెట్టాయో, ఇప్పుడు ఎన్నికలు అయ్యాక ఆ వాగ్దానాలు ఏమైపోయాయి, ఏమార్చారు ప్రజలంటూ కూడా ఈరోజు అసెంబ్లీలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి ఆయన చేసినటువంటి కామెంట్స్ విందాం. కాంగ్రెస్ ని ఒక సూట్ అయ్యేటువంటి ఒక చిన్న కోడ్ చెప్తాను అధ్యక్ష. ఫస్ట్ దే ప్రామిస్ రిఫార్మ్స్, దెన్ దే రిఫార్మ్ దేర్ ప్రామిసెస్. అధ్యక్ష, పైన చెప్పిన కొటేషన్ ఎవరు చెప్పిందో కానీ ఇది కాంగ్రెస్ పార్టీకి బాగా సూట్ అవుతుంది అధ్యక్ష. ఎన్నికల ముందు మార్పు పేరిట వాగ్దానాలు ఇచ్చారు, ఎన్నికలయ్యాక ఆ వాగ్దానాలను ఏమార్చారు. సింపుల్ గా స్ట్రైట్ గా చెప్పాలంటే అధ్యక్ష, ఎన్నికల ముందు ఏమన్నారు? ఎల్ఆర్ఎస్ వద్దు, నో ఎల్ఆర్ఎస్ నో బీఆర్ఎస్ అన్నారు. ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేస్తామన్నారు. కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే ముక్కుబిండి ఎల్ఆర్ఎస్ వసూలు చేస్తాం, ఎల్ఆర్ఎస్ కట్టాల్సిందే అని ఇలా పేద ప్రజల రక్త మాంసాలు పీల్చి ఇలా ఎల్ఆర్ఎస్ వసూలు చేస్తా ఉన్నారు. రెండవది అధ్యక్ష, ఆనాడు బట్టి గారు, సీతక్క గారు, ఇక మనము ఇలా చెప్పుకుంటూ పోతే హరీష్ రావు గారు చాలా మాట్లాడారు. నది దాటిన తర్వాత ఒక ఓడమల్లయ్య, దాటిన తర్వాత బోడమల్లయ్య అనే ఒక సామెత కూడా మాట్లాడుతూ ఆయన ఎద్దేవా చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆయన చాలా విషయాలు మాట్లాడారు. ఒకసారి విందాం. రాష్ట్ర ఆదాయం అంతకంతకు క్షీణిస్తా ఉంది. మరి అనుభవం గల్ల బట్టి గారు ఇప్పుడు ఏం చేయాలి చెప్పాలి ఈరోజు. ఎందుకంటే అయితే తమ యొక్క పరిపాలనా వైఫల్యాలను సరి చేసుకోవాలి. లేదంటే రేవంత్ రెడ్డి గారి ఫార్ములా ప్రకారం ప్రభుత్వ భూములు అమ్మాలి. ఏనుముల వారి పాలనలో మరి ఎన్ని భూములు కథం పట్టిస్తారో తెలియదు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, గచ్చిబౌలిలో 400 ఎకరాలను వేలం చేయడం ద్వారా 30,000 కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎంతమంది భూముల్ని దోచుకుందంటూ కూడా ఆయన ఇంకా అంటే ఇండైరెక్ట్గా కూడా మాట్లాడుతున్నాడు. పరిస్థితి ఇండైరెక్ట్ కాదు, ఆయన చెప్తానే ఉన్నారు. ఎన్ని భూముల్ని అమ్ముకుంటుందో కూడా చూడాల్సినటువంటి అవసరం ఉందన్నట్టు. కాంటే నేను ఒకసారి మళ్ళీ వినిపిస్తాను. రెడ్డి గారి ఫార్ములా ప్రకారం ప్రభుత్వ భూములు అమ్మాలి. ఏనుముల వారి పాలనలో మరి ఎన్ని భూములు కథం పట్టిస్తారో తెలియదు అధ్యక్ష. ఇగో ఇది ఒక పాయింట్ మీరు నోట్ చేయాలి. దాని తర్వాత హరీష్ రావు గారు, మీరు మాట్లాడుతూ బుద్ధి మాధ్యం అని ఒక పదాన్ని ఆలోచన విధానంలో బుద్ధి మాధ్యం అనేది తప్ప సార్. ఇది సార్ సభ హుందాతనాన్ని సార్ ఒక్క మాట సార్ స్పీకర్ సార్, సభ హుందాతనాన్ని తక్కువ చేస్తారు సార్. నేను ఒక్క మాట అంటే సార్, మీరు ఏమనుకోకపోతే ఒక్క మాట అంటే సార్, దయించి వినండి. నేను ఒక మాట అంటే, ముఖ్యమంత్రి గారు సభానాయకుడు అక్కడి నుంచి నిలబడి బట్టలు ఊడదీసి కొడతా, బట్టలిప్పి ఊరేగిస్తారు ఈ సభానాయకుడు అక్కడి నుంచి మాట్లాడితే మీరు ఎందుకో వారికి చెప్పకపోతే అధ్యక్ష. నేను బుద్ధిమాన్యం అంటే మీ ఆలోచన విధానంలో తప్పు ఉంది అన్న, ఇది తప్పైతుందా అధ్యక్ష? ఇందాక మనం ఒక పాయింట్ విన్నాము. హరీష్ రావు గారు బుద్ధిమాన్యం అనే ఒక పదం అసెంబ్లీలో వాడడం జరిగింది. ఇక దానికి స్పీకర్ గారు కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. సభ యొక్క హుందాతనాన్ని మీరు జర గుర్తించాలి, పోగొడుతున్నారు, ఆచితూచి మాట్లాడాలని చెప్పడం జరిగింది. దానికి ఆయన సమాధానం కూడా ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఉండి బట్టలిప్పి కొడతా, ఊరేగిచ్చి కొడతా అని మాట్లాడితే తప్పు లేదు, కానీ ఆయన ఎంత హుందాతనంలో ఉన్నారు, సీఎం పదవిలో ఉన్నారు అంటే ఇంకెంత హుందాగా వ్యవహరించాల్సి ఉంటుంది. అలాంటిది ఆయన అసెంబ్లీలో మాట్లాడితే తప్పులేదు, కానీ నేను బుద్ధిమాన్యం అనే పదానికి మీకు కోపం వచ్చి నిలదీస్తున్నారు, కానీ మరి నిలదీయలేదు అంటూ కూడా ఇక ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా చూసాము. ఇక జాబ్ల గురించి విందాం. నిరుద్యోగులకు సంబంధించి ఏం చెప్పారు అధ్యక్ష? జాబ్ క్యాలెండర్ ఇస్తాం. ఏమైంది అధ్యక్ష? ఈ జాబ్ క్యాలెండర్ ను కూడా బట్టి గారే మొన్న అసెంబ్లీలో పెట్టారు పోయినసారి. జాబ్ క్యాలెండర్ కాస్త జాబ్లెస్ క్యాలెండర్ అయింది. ఏమైంది జాబ్ క్యాలెండర్? నిరుద్యోగ యువకులు అడిగితే ఇవాళ అశోక్ నగర్ లో వాళ్ళ వీపులు పగలగొడుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇగో ఇది అధ్యక్ష, నేను ఎక్కడ కూడా తప్పు మాట్లాడాను, ఆధారం లేకుండా మాట్లాడాను. ఇది బట్టి గారు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన జాబ్ క్యాలెండర్. ఆ రోజు దీని మీద చర్చించారు. నేను ఇక్కడి నుంచి లేచి ఎంత మొత్తుకున్నా బట్టి గారు కుర్చీలో నుంచి లేచి లోపలికి వెళ్ళిపోయిండ్రు. ఈ జాబ్ క్యాలెండర్ మీద ఆ రోజు చర్చ జరగలేదు. ఈ జాబ్ క్యాలెండర్ లో ఏముంది అధ్యక్ష? ఒక్కటన్నా అమలైందా? జాబ్ క్యాలెండర్ జాబ్లెస్ క్యాలెండర్ అయింది అధ్యక్ష. ఈ జాబ్ క్యాలెండర్ లో అక్టోబర్ 2024 గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. అక్టోబర్ 24 ట్రాన్స్కో జెన్కోలో నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. అదేవిధంగా గెజిటెడ్
ఆల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ లో AEE నియామకానికి అక్టోబర్ 2024లో నోటిఫికేషన్ ఇస్తామన్నారు. జనవరిలో డిగ్రీ అండ్ అబోవ్ లెవెల్ ప్రొఫెషనల్ సర్వీసెస్ యొక్క గెజిటెడ్ పోస్ట్ నోటిఫికేషన్ ఇస్తామన్నారు. ఫిబ్రవరి 25లో సెకండ్ DSC ఇస్తామన్నారు. ఫిబ్రవరి 25లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ ఇస్తామన్నారు. ఇంకా చాలా ఉన్నాయి. ఒక్క నోటిఫికేషన్ అని ఇచ్చిందా అధ్యక్ష? ఒక్క నోటిఫికేషన్ అని ఇచ్చారా నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఇక ఇది జాబ్ క్యాలెండర్ విషయానికి వస్తే అశోక్ నగర్లో ఎంతో మంది నిరుద్యోగులు ఉన్నారు. అక్కడ గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కావచ్చు, ఇక చాలామంది డిఎస్సికి సంబంధించి కావచ్చు, చాలామంది నిరుద్యోగులు ఎప్పుడెప్పుడు జాబ్ క్యాలెండర్ ఇస్తారా, దాని మీద ఎప్పుడెప్పుడు ప్రిపేర్ అవుదామా అన్నట్టుగా కూడా చాలామంది ఉన్నారు. ఎంతోమంది నిరుద్యోగులు నిరుత్సాహంతో ఉన్నారని చెప్పాలి. ఎంతో అంటే అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో మందికి ఉపాధి కల్పిస్తుంది, ఎంతో మందికి జాబ్ లేని వాళ్ళకు జాబ్ క్యాలెండర్ని కూడా ప్రకటించినప్పటికీ ఇంకా దానికి సంబంధించి కూడా ఇక అసలు ఊరు పేరు లేకుండా పోయింది. ఇక దాని గురించి మళ్ళీ ప్రస్తావనే రావట్లేదు అంటూ కూడా ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు ఏదైతే హరీష్ రావు ప్రశ్నిస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి ప్రతి ఒక్కరు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు కూడా ప్రతిపక్షాలు ఈరోజు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. మరి అసెంబ్లీలో రోజువారీగా చర్చలు నడుస్తూనే ఉన్నాయి. నిరుద్యోగులకు సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి కల్పిస్తున్న వాళ్ళకి మీరు ఉద్యోగాలు ఎక్కడా, మీరు ఇచ్చినటువంటి మహిళలకు ఇచ్చినటువంటి హామీలు ఎక్కడా అని రోజువారీగా నిలదీస్తూనే ఉన్నారు. అయినప్పటికీ ఈరోజు మీరు వచ్చే సంవత్సరం పైననే అవుతోంది, దాదాపు 13 సంవత్సరం మీద 3 నెలలు ఎక్కువనే అవుతుంది. అయినప్పటికీ కూడా మీరు ఈ రోజు వరకు కూడా ఎవరి గురించి ఆలోచన చేయట్లేదు. మరి ఇది ఎంతవరకు రైట్, ఎంతవరకు కరెక్టు, ఎంతవరకు సమంజసం అన్నది కూడా మీరే చెప్పి తీరాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి సమాధానం ఇవ్వాల్సింది మీరు. ఎందుకంటే మీరు ఆ స్థానంలో ఉన్నారు కాబట్టి అందరు ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. మరి అధికారంలో ఉన్నటువంటి మీరు ఎవరైతే ఉన్నారో జాబ్ క్యాలెండర్కి సంబంధించి కావచ్చు, మహిళలకు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి కావచ్చు, ఈరోజు 18 ఏళ్ళు నిండినటువంటి యువతలకు స్కూటీలు ఇస్తామని చెప్పారు. పెళ్లి చేసుకున్నటువంటి మహిళల ఆడబిడ్డలకి తులం బంగారం ఇస్తామని చెప్పారు. దాంతోపాటు మీరు ఏవేవైతే యాడ్ చేసుకున్నారో ఆ వీటి గురించి కూడా ఈరోజు ప్రస్తావన లేకుండా పోయింది. మరి దీని గురించి ఈరోజు ప్రతిపక్షాలు కూడా ప్రశ్నిస్తూ ఉన్నాయి. మరి దీనికి మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాలి. ఎందుకంటే రోజు చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఏదో అంటే ఢిల్లీకి పోయేస్తూనే ఉంటారు. ఢిల్లీలో దానికి సంబంధించి మేము బడ్జెట్ సమావేశాలకు పోతున్నాం, బడ్జెట్ని తీసుకురావడానికి పోతున్నాం అంటున్నారు. ఇప్పటివరకు ఏ ఒక్క బడ్జెట్ని కూడా మీరు సరిగ్గా తీసుకొచ్చింది లేదు. తెలంగాణకి మీ నుంచి ఒక్క బడ్జెట్ కూడా రాలేదు. మరి ఈ ఇస్తున్నటువంటి హామీలు అందరూ కూడా ఎంత నిరుత్సాహంతో ఉన్నారు. ముఖ్యంగా విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు, యువతలు అందరూ ఈరోజు వేలెత్తి చూపుతున్నటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. మరి ఎందుకు ఇంత మీరు విమర్శల పాలవుతున్నారన్నది మీరు కొంచెం ఆలోచన చేస్తే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. మరి మీరు దీనికి సంబంధించి కూడా చర్చ పెట్టుకొని మరి ఇప్పుడు ప్రతిపక్షాలు ఏదైతే ప్రశ్నిస్తున్నాయో దానికి సంబంధించి మరి మీరు ఏం సమాధానం ఇస్తారన్నది ప్రతిపక్షాలు ఈరోజు ప్రతిపక్షాలే ప్రశ్నించట్లా, ప్రజల తరపున నిలబడి వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు మిమ్మల్ని. మరి మీరు సమాధానం ఇవ్వాల్సింది కూడా వాళ్ళకి కాదు, ప్రజలకి. సో ఇది ఒక్కటి దృష్టిలో పెట్టుకొని మీరు వ్యవహరిస్తే మరి అందరికి కూడా కొంచెం దీనికి మీరు ఏదైతే క్వశ్చన్ మార్క్లో మీరు ఉన్నారో దానికి జవాబు చెప్పి తీరితే అందరికి కూడా ఒక క్లారిఫై అవుతుంది. ఇప్పుడు ఇస్తారు, ఇప్పుడు కాదు ఇప్పుడు అని రేపు మాపు అనుకుంటా రోజులు వెళ్ళిపోతున్నాయి తప్ప ఇప్పటికీ సంవత్సరం మీద 3 నెలలు అవుతోంది కానీ ఏ ఒక్క ప్రశ్నకి సమాధానం ఇవ్వలేకపోతున్నారు. అందుకు మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాలి. అందరూ కూడా ప్రజలు నిరుత్సాహంతో ఉన్నారు, వ్యతిరేకత భావంతో ఉన్నారు. వ్యతిరేకత భావం ఏర్పడింది ప్రజల్లో. ఇంకా వ్యతిరేకత పొందక ముందే మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరితే దీనికన్నా కొంతవరకైనా కుదుట పడేటువంటి అవకాశం ఉంది. ఈరోజు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ కవిత గారు రోడ్డు మీదకి వచ్చి దానికి సంబంధించి మీరు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి వాళ్ళ తరపున ధర్నాలు కావచ్చు, వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి కూడా ఇవంతా కూడా చేస్తూ ఉన్నారు, ప్రజల పట్ల నిలబడ్డామంటూ. మరి మీరు రోజుకి డౌన్ఫాల్ అవుతున్నారే తప్ప ఒక మెట్టు ఎక్కి నిలబడ్డటువంటి దాఖలాలు అయితే కనిపించట్లేదు. మరి మీరు ఖచ్చితంగా దీని గురించి ఆలోచించాలి. వీళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పి తీరాలి. నేను అడుగుతున్నా 15 నెలల కాంగ్రెస్ పాలనలో ఒక్క రూపాయైనా ఫీజు ఇన్వెస్ట్మెంట్ ఇదే మీ దళిత గిరిజన బలహీన వర్గాల విద్యార్థుల మీద మీకున్న ప్రేమ అని ఆవేదనతో అడుగుతున్నాను అధ్యక్ష. మీరు అంటున్నారు మమ్మల్ని విడుదల చేయలేదని. అధ్యక్ష 2 సంవత్సరాలు కరోనా ఉన్నా, దేశంలో పెద్ద నోట్ల రద్దు, ఆర్థిక మాంద్యం ఉన్నా 18,500 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ కింద మేము విడుదల చేశాం. 18,500 కోట్లు వరుసగా ప్రతి సంవత్సరం ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేశాం. మీ మాటలు కథం, చేతలు శూన్యం.
15 నెలల కాంగ్రెస్ పాలనలో ₹1 ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడం ఇది చాలా చాలా బాధాకరం అధ్యక్ష. ఆరోపణ చేయలేదు అధ్యక్ష. వారు సభలో అన్న మాటను ఉచ్చరిస్తూ మాట్లాడారు. సంస్కారం అనేది ఎంత గొప్పగా ఉందని చెప్పే ప్రయత్నం చేసిన అసలు సంస్కారానికి ఆస్కార్ అవార్డు లేదు కానీ ఉంటే గిట్టే అది గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇవ్వచ్చు అని చెప్పే ప్రయత్నం చేసిన అధ్యక్ష. అధ్యక్ష వ్యక్తిగత దూషణలతో మార్చుని కంపగొడుతున్న ఈ సీఎం గారి హేయమైన ప్రసంగాలను వినలేకపోతున్నారు అధ్యక్ష. చెవులకు చిల్లులు పడుతున్నాయి కానీ చేయుత పెన్షన్లకు చిల్లికవ రావడం లేదు అధ్యక్ష. అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఇదే అసెంబ్లీలో అధ్యక్ష ఏమన్నారు అధ్యక్ష, ఒక్కనొక్కని తోడుకల్లి ఇస్తా బట్టలిప్పి రోడ్డు మీద తిప్పుతా అని ఈ సభలో ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష నిండు సభలో చైర్ను ఉద్దేశించి చెప్పగల ఈ ముఖ్యమంత్రి గారికి ఎంత గొప్ప సంస్కారం ఉందో ఒక్కసారి ఆలోచించండి అధ్యక్ష. ఇక ఇది మనం చూస్తే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎదుర్కొంటున్నటువంటి విమర్శలు అని చెప్పాలి. అయితే ఆయన మాట్లాడుతున్నటువంటి విధానాన్ని ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా అందరూ ఖండిస్తున్నారు. ఎందుకంటే ఆయన విధానాన్ని మార్చుకోవాలంటూ ఈరోజు ప్రజలు కూడా చెప్తున్నటువంటి ప్రశ్న, ప్రజల నుంచి వచ్చేటువంటి ఆలోచన భావాలని చెప్పాలి. ప్రజలు కూడా ఆశ్చర్యపోతున్నారు. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఎందుకని ఇట్లాంటి భాషా విధానం ఎందుకని ఈ విధంగా ఉంది, ఇట్లాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు, ఎందుకు ఇంత దూషిస్తున్నారు అన్నది కూడా ఇప్పుడు ప్రజల్లో ఏర్పడినటువంటి ఆలోచన చెప్పాలి. మీరు ఎందుకు ఇంత ప్రజల్లో ఇంత వ్యతిరేకత భావం పొందుతున్నారు అన్నది ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. మీరు ఏదైతే అసెంబ్లీలలో మాట్లాడుతున్నటువంటి మాటలు ఏ విధంగా ఉన్నాయని మొన్న మీరు యూట్యూబర్ జర్నలిస్ట్ గురించి మాట్లాడారు. వాళ్ళు ఒక తెలంగాణలోని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అలా అనడం ఖచ్చితంగా తప్పు. దానికి మేము కూడా ఖండిస్తాం. మీరు ఆ విధంగా మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసం కాదు. మేము ఒప్పుకుంటాం, మేము కూడా సపోర్ట్ చేస్తాం దీనికి. ఈ విషయానికి మీ తరపునే మేము సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆ విధంగా వాళ్ళు అలా మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్ కాదు. దానికి మీరు ఏ విధంగా యాక్షన్ తీసుకుంటారో తీసుకోండి. కానీ మీరు ఆ యూట్యూబర్ పేరుని ఉచ్చరిస్తూ మాట్లాడడం, వాళ్ళని దూషించడం అనేది ఉంటే అయిపోయేది అక్కడికి. కానీ మీరు అనవసరంగా అందరినీ డిస్టర్బ్ చేసి వదిలిపెడుతున్నారు ఈరోజు. అంటే మీ మీద గౌరవం ఉన్నటువంటి వాళ్ళని కూడా మీరు ఈరోజు దూషిస్తున్నారు. బట్టలు కూడా తీసుకొడతా అన్నారు, గుడ్డలు కూడా తీసుకొడతా అంటూ కూడా చాలా మీ ఉచ్చారణ భావం ఏ విధంగా ఉందంటే అందరికీ కూడా ఇప్పుడు మిమ్మల్ని వేలు చూపిస్తూ ప్రశ్నించేటట్టుగా విమర్శల పాలు అయ్యేటట్టుగా మీరే చేసుకుంటున్నారు చేతులారా. మీరు ప్రతి ఒక్కరిని అన్నారు, ప్రతి ఒక్క యూట్యూబర్ని అన్నారు. కానీ వాళ్ళ వరకు ఉచ్చరించి వాళ్ళ గురించి మాట్లాడి ఉంటే అయిపోయేది ఆ రోజు. కానీ అందరిని దృష్టిలో పెట్టుకొని అందరి గురించి మాట్లాడి అందరినీ దూషించారు. అది ఈరోజు మీరు తప్పు చేస్తున్నారు ప్రతి ఒక్కరిని అనడం అది కరెక్ట్ కాదు అని ఈ ప్రతిపక్షాలు ఏవైతే అంటున్నాయో అది కూడా మీరే తెచ్చుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితి అందరు క్లియర్గా చూస్తున్నారు. ఈరోజు తప్పు చేయని వాళ్ళని కూడా మీరు దూషించడం, వాళ్ళ మీద కూడా మీరు ఇలాంటి వాక్యాలు చేయడము, మీరు ఇలాంటి మాటలు వదిలేయడం అనేది నిజంగా సమంజసం కాదు. మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి, దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఈరోజు చూశారు కదా ప్రతిపక్షాలు మిమ్మల్ని ఎంతలా విమర్శిస్తున్నాయి. ప్రజల తరపున నిలబడి ఈరోజు వాళ్ళు కొట్లాడుతున్నారు. అంటే దానికి కారణం మీరు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి కావచ్చు, మీరు కొంచెం మాట్లాడే విధానంలో కావచ్చు, అన్నీ కూడా ఆలోచించి మాట్లాడుంటే ఈ విధంగా జరుగుండేది కాదు. సో ప్రజలందరూ చూస్తున్నారు కాబట్టి మీరు ప్రతి ఒక్కదానికి సమాధానం చెప్పి తీరాల్సి ఉంటుంది. సో ఇలాంటివే మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.